మిథున అయితే దేవ వాళ్ళ ఇంటి ముందు గేట్ ముందు నిల్చొని వర్షంలో తడుస్తూ ఉంటుంది. అలా తడుస్తున్న మిథునకైతే తను పెళ్లి చేసుకునే వ్యక్తి అయితే వచ్చి గొడుగు పడుతూ ఉంటాడు. అది అలా పడుతూ దేవతో అయితే ఇలా అంటూ ఉంటాడు, మీ ఇంట్లో అసలు మనుషులేనా? మీ ఇంట్లో వాళ్ళు మనుషులకి మానవత్వమే లేదా? అమ్మాయి ఇలా తడిసిపోతుంటే మినిమం కనికరించి లోపలికి వెళ్ళకుండా ఎక్కడే వదిలేశారు అనేతో అంటూ ఉంటాడు. నీకు అంత కనికరం ఉంటే నువ్వు తన్ని ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా, వెళ్ళి తన్ని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకో, మాకెందుకు ఈ తలనొప్పి అని చెప్పి దేవ అయితే అంటూ ఉంటాడు. అలా దేవ తనతో అనేసరికి ఒకసారిగా మిథున అయితే షాక్ అయ్యి దేవ కాసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అలా సీరియస్గా చూస్తున్న మిథున కాసి అయితే దేవ అలా చూస్తూ ఉంటాడు. అవును, మీ ఇద్దరు వెళ్ళి ఎలాగో నేను తాళి కట్టకపోతే మీరు పెళ్లి చేసుకోవాల్సిందే కదా, అదేదో ఆ తాళిబొట్టు తీసేసి మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, మీ ఇద్దరు చక్కగా పెళ్లి చేసి ఎంచక్కా ఉండండి, మాకు ఈ నరకమే వద్దు, తను మీరే తీసుకెళ్ళిపోండి అని చెప్పి దేవ అయితే అతనితో అంటూ ఉంటాడు. అలా అనేసరికి మిథున అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక దేవ అయితే మిథునాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి మిథున ఏం చేయలేక చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది దేవ కూడా మిథున కసి అలా చూస్తుంది.